హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను. నేను చాలా వీడియోస్ అయితే మనీ సేవింగ్ టిప్స్ గురించి అయితే చేశాను. ఇదైతే ఇంకొక వీడియో అండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. బాగా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క హౌస్ వైఫ్కైనా లేకపోతే జాబ్ చేసే వాళ్ళకైనా ఇలాంటి మనీ సేవింగ్ టిప్స్ అనేటివి. ఈరోజు మనీ సేవింగ్ టిప్ ఏంటంటే, మనం మనీ సేవింగ్ సిరీస్లో ఈరోజు టిప్ వచ్చేసి వీక్లీ టిప్ అండి. మనం వీక్లీ సేవింగ్స్ చేస్తామన్నమాట. వారానికి సేవింగ్స్ చేస్తాము. ఎంతనో ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. మనము ఎంత మనీతో వీక్లీ అంటే సేవింగ్స్ అనేటివి స్టార్ట్ చేస్తామో ఇక్కడ చెప్తాను. వారం ఒక 200 రూపాయలు అండి. అంటే ఒక 200 రూపాయలతో మనం సేవింగ్స్ అనేటివి వారానికి స్టార్ట్ చేస్తామన్నమాట. డైలీ ఎర్న్ చేసే వాళ్ళు అంటే లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే ఇంటి దగ్గర చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, అలాగే బయట షాప్స్ ఉంటాయి, లేదా జాబ్ హోల్డర్స్ అయినా కూడా ఇలా మనీ సేవింగ్ టిప్స్ అనేటివి ఇలాంటి బాగా యూజ్ అవుతాయి. ఇలా కూడా మీరు వీక్లీ వన్స్ అయితే మనీ అనేది సేవ్ చేసుకోవాలి. ఇలాంటి సేవింగ్ టిప్స్ అనేటివి ఎవరైనా చేయొచ్చండి. సేవింగ్స్ అయితే చాలా అవసరము. వీక్లీ 200 మాత్రమే మీకు. సో అది కష్టమని అనిపించవచ్చు. కష్టమైన పర్లేదండి. డైలీ మీరు ఒక ఛాలెంజ్లా తీసుకొని చేస్తే చాలా ఈజీ అవుతుంది. సో ఇంకా సేవింగ్స్ అనేటివి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో అయితే మొత్తం కంటిన్యూగా చూసి ఇలా కూడా స్టార్ట్ మన సబ్స్క్రైబర్స్ అనుకోవచ్చు, ఏంటి గోల మాకు అనుకొని. కాదండి, మనం మనల్ని రక్షించుకోవాలి. ఈ సేవింగ్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం ఉండొచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా ఉండొచ్చు, అర్జెంటుగా అవసరాలకి ఉపయోగిస్తూ ఉంటాం. సో మనకి నెలలో ఎన్ని వారాలు ఉంటాయండి? నెలకి వచ్చి 4 వారాలు ఉంటాయి కదా. సో మనమైతే ఈ 4 వారాల్లో మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కువ మనీ డైలీ సేవ్ చేయండి, వీక్లీ వన్స్ 1000 ఇలా సేవ్ చేయండి అని నేను చెప్పట్లేదు. ఓన్లీ 200 రూపీస్ మాత్రమే మనము వీక్లీ ఇలా సేవ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. కొంచెం మనం సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఒక పెద్ద అమౌంట్ అనేది వస్తుంది. దేనికైనా యూజ్ అవుతుంది కాబట్టి. నెలకి 4 వారాలు ఉంటాయి కదా. మనము వారానికి 200 రూపాయలు సేవ్ చేస్తామండి. మొదటి వారం వచ్చేసి 200 సేవ్ చేస్తాం, రెండో వారం 400, మూడో వారం 600, నాలుగో వారం 800 సేవ్ చేస్తాం. సో ఇలా 4 వారాల అమౌంట్ కనుక మీరు సేవ్ చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 2000 మీరు నెలకి సేవ్ చేస్తున్నారు. వారానికి 200 మాత్రమే. మనకి డైలీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు, మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళు కూడా వారానికి 200 ఇలా పక్కన పెట్టుకోవచ్చు. దానిని అంటే మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కువ అమౌంట్ అవుతుంది. లేదు మేము అంత వేయలేము అంటే ప్రతి వారం 200 వేసినా సరిపోతుంది. మీరు పెద్ద అమౌంట్ అయితే సేవ్. మనకి మనీ సేవ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఈ పెద్ద అమౌంట్ చూసిన తర్వాత మనము నెలలో ఇంత సేవ్ చేసామా అనిపిస్తుంది. మనకి దేనికైనా ఉపయోగపడుతూ ఉంటుందండి. ఎప్పుడైనా మనం ఇంట్లో సేవింగ్స్ అనేటివి కంపల్సరీగా చేసుకోవాలి. ప్రతి వారం మనం 200 సేవ్ చేయండి. ఒక అమౌంట్ వచ్చాక తర్వాత మనము ఇంకా అమౌంట్ అనేది పెంచుకోవచ్చు సేవింగ్స్లో. ఇలా మనకు 2000 వస్తాయి కదా ప్రతి నెల. ఎన్ని నెలలు ఉంటాయండి? ఒక సంవత్సరానికైతే మనకి 12 నెలలు ఉంటాయి కదా. సో ఈ 12 నెలలు అంటే ఇందులో ప్రతి నెల 4 వారాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క నెలలో 5 వారాలు కూడా ఉండొచ్చు, మనం చెప్పలేము. మీకు బాగా గుర్తుండాలంటే క్యాలెండర్లో అయినా దేంట్లో అయినా మనం ఇలా టిక్ మార్క్ అనేది చేసుకోవచ్చు, మనం ఎందులో మనీ సేవ్ చేస్తున్నాము ఏంటి అనేది. సో మనం ఇప్పుడు మనీ సేవ్ చేస్తున్నాం కాబట్టి ఏ రోజు 200 తీసి పక్కన పెట్టుకున్నామో అది గుర్తుంచుకోవాలి. మీరు మొదటి వారం వచ్చి ఒక 200 వేశారనుకోండి, రెండో వారం 400, మూడో వారం 600, నాలుగో వారం 800 ఇలా వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరి నెల అనుకుందాము. ఈ మంత్లో 5 వారాలు వచ్చాయి అనుకోండి. ఇలా 5 వారాలు వచ్చినప్పుడు 5వ వారం కూడా మనం వెయ్యాలి కదా అమౌంట్. అయితే 5వ వారం 1000 రూపాయలు వేస్తాము. ఇక్కడ మనం 200 మనం పెంచుకుంటూ వేస్తున్నాం కాబట్టి అలా 1000 రూపాయలు అయితే వేస్తాం. అంటే అప్పుడు మీకు నేను మొత్తం చూసుకున్నట్టయితే ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3000 ఈజీగా నెలకైతే సేవ్ చేయవచ్చు. చూస్తున్నారు కదా, తక్కువ అమౌంట్తోనే ఎక్కువగా సేవ్ చేస్తున్నాము. ఈజీగా సేవ్ చేస్తామండి. ఇది కొంతమందికి మాత్రమే ఈజీ కాదండి, చాలా కష్టం అవుతుంది. కొంతమందికి డైలీ ఇన్కమ్ రాకపోవచ్చు. అలాంటి వాళ్ళైతే కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు 200 బదులు 100 రూపీస్
నేనైతే ఇక్కడ సేవ్ చేసినప్పుడల్లా క్యాలెండర్లో అయితే టిక్ మార్క్ చేసుకుంటాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనం జనవరి నెలలో అయితే మనీ అనేది సేవ్ చేస్తున్నాము. ఫస్ట్ అంటే స్టార్టింగ్ అయితే నేను ఇక్కడ మనకి ఈ జనవరి నెలలో 4 వీక్స్ అయితే వచ్చాయి. ఈ 4 వీక్స్ అనేటివి మనం మనీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ రోజైతే మనీ యాడ్ చేస్తాం అంటే ఒక మనం డే కూడా ఫిక్స్ చేసుకోవాలి. సండే అంటే సండే, మండే అంటే మండే, అలా నేనైతే సండే రోజు మనీ సేవ్ చేస్తాను కాబట్టి 200, 400, 600, 800 అలా అయితే నేను టిక్ మార్క్ చేసుకుంటాను. అంటే ఇక్కడ మనం అలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుంది. అలాగే మనకు కూడా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తప్పులేమి ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 12 నెలలు ఉంటాయి కదా మనకి. ఈ 12 నెలల్లో 2000 వచ్చే నెలలు, 3000 వచ్చే నెలలు ఎన్ని ఉన్నాయో డివైడ్ చేద్దాము. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో 12 నెలల్లో 8 నెలలు అనేటివి మనకి ఇలా 4 వారాలు ఉంటాయి అనుకుందాం. ఇంకా మిగిలిన నెలల్లో 5 వారాలు వచ్చిన నెలలు ఉంటాయి. నెలల్లో మనకి అమౌంట్ ఎంత వస్తుందో ఇప్పుడు 4 నెలలకి మనకి వచ్చిన అమౌంట్ 2000. అంటే మనము నెలకి 2000 రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాము. సో 8 నెలలకి ఎంత వచ్చాయో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. 2000 × 8 మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే 16,000 వస్తాయి. అంటే మనము 8 నెలల్లో మనం 16,000 అయితే సేవ్ చేసాము. అలాగే 5 వారాలు ఉన్న నెలలు అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. 5 వారాలకి మనము నెలకి 3,000 అయితే సేవ్ చేస్తాము. అలానే 4 నెలలకి ఎంత వచ్చాయి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. 3,000 × 4 మనము క్యాలిక్యులేట్ చేస్తే 12,000 వస్తాయి. అంటే 4 నెలల్లో 12,000 అయితే మనం సేవ్ చేసాము. అంటే 12 నెలలకి మనం ఇప్పుడు టోటల్గా క్యాలిక్యులేట్ చేద్దాము. 12 నెలలకి 16,000 + 12,000 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 28,000. ఒక సంవత్సరానికి మనము 28,000 అయితే సేవ్ చేసాము. చాలా ఈజీగా ఉంది కదా. ఇలా మనకు ఒక 5 ఇయర్స్లో కంటిన్యూగా మనం సేవ్ చేస్తూ ఉంటే ఒక పెద్ద అమౌంట్ అవుతుంది. ఒక 5 ఇయర్స్లో మనము 28 అంటే ఒక్కొక్క సంవత్సరం 28,000 సేవ్ చేసుకున్నామంటే మనకి అంటే ఇక్కడ నేను 5 ఇయర్స్ = 28,000 × 5 సంవత్సరాలు అయితే వేస్తున్నాను. 1,40,000 అయితే మనం ఈజీగా సేవ్ చేస్తున్నాము. మనము ఇంత ఎక్స్పెక్ట్ చేయం కూడా. ఇలా సేవ్ చేసుకుంటూ పోతే చాలా పెద్ద 1,40,000 అనేది చిన్న అమౌంట్ కాదండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పొచ్చు. ఇలా చాలా ఈజీగా వారానికి 200 పక్కన పెట్టి ఇంత పెద్ద అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ 5 ఇయర్స్ కాకుండా ఓన్లీ 1 ఇయర్ సేవ్ చేస్తాం అనుకుంటే ఇక్కడ మనం 1 ఇయర్లో అయితే 28,000 సేవ్ చేసాం కదా. మీరు అందులో ఒక 2,000 యాడ్ చేశారనుకోండి, ఒక 30,000 అవుతాయి. ఇలా మనం అప్పుడు అంటే మనము ఏమైనా అప్పులు ఉంటే తీర్చుకోవచ్చు, లేదా ఏదైనా గోల్డ్ అయినా తీసుకోవచ్చు. ఈ 30,000లో మనకి 4 గ్రామ్స్ గోల్డ్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ నేను అందరూ సేవ్ చేయాలని చెప్పట్లేదు. మీ బడ్జెట్ బట్టి 200, 300, 100 అయినా మీ బడ్జెట్ బట్టి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క శాలరీస్ అనేటివి వేరియేషన్స్ చాలా ఉంటాయి. జాబ్ పర్పస్ అంటే కొంతమందికి 10,000 రావచ్చు, కొంతమందికి 20,000 రావచ్చు. అలా మీకున్న స్తోమత బట్టి మీకు ఎంత అమౌంట్ వస్తుందో దాన్ని బట్టి మీరు మనీ అనేది సేవ్ చేసుకోవాలి. బట్ సేవింగ్స్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. సో మనం ఈ అమౌంట్తో అయితే అంటే మనము మనీ అంటే అప్పులైనా ఇవ్వచ్చు, లేకపోతే మనకు అంత ఇష్టం లేదు అనుకునే వాళ్ళు గోల్డ్ అయినా ఐటమ్ తీసుకోవచ్చు. 4 గ్రామ్స్ మనకి ఒక రింగ్ అయినా వస్తుంది. మాకు రింగ్స్ అలాంటివి ఇష్టం లేదంటే బిస్కెట్స్ అయినా లేకపోతే రూపాయి కాయిన్స్ అంటే గోల్డ్ కాయిన్స్ లాగా ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. ఫైనల్గా అయితే మనము వారానికి 200తో అయితే ఒక 1,40,000 అయితే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.